వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నామండి రేపు 3వ శుక్రవారం. సో దానికి ముందుగా మనం ముందు రోజే ఇవన్నీ చేసి పెట్టేసుకున్నామంటే సాయంత్రం పూట మనకి తొందరగా పని అయిపోతుంది అనమాట. ఆ రోజే పొద్దున్నే ఇవన్నీ చేయాలి, వంటలు చేయాలి అంటే టైం సరిపోదు కదా. అందుకనే నేను సాయంత్రమే స్నానం చేసేసుకొని ఇల్లు తుడిచేసుకొని ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసేసుకొని మనము ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించాలనుకుంటున్నామో అక్కడ అమ్మవారిని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మన సామాన్లు, దేవుడి సామాన్లు అన్నిటికీ ఇట్లా పసుపు, గంధం ఇవన్నీ అలంకరించేసుకొని పెట్టుకుంటే పొద్దున్నే కొంచెం పని ఉండదు అనమాట. కుంకుమ మా మమ్మీ మర్చిపోతుంది గైస్, పెడతా తర్వాత. సో అట్లా అక్కడేమో ఇక్కడేమో నేను దేవుడి దగ్గర చేసేస్తున్నానండి. మేరీ నానమ్మ, మా అత్తగారేమో వంటింట్లో పిండ్లు సర్దుతున్నారు, పెట్టుకోవడాలు అవన్నీ ఉంటాయి కదా, పప్పులు నానబెట్టుకోవడాలు, శనగలు నానబెట్టడాలు అవన్నీ చేసేస్తున్నారు వంటింట్లో. నేను చదువుకున్నాను, నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. సో ఇట్లా ముందు రోజే మనం ఇవన్నీ సర్దిసి పెట్టేసుకున్నాము అంటే తొందరగా అయిపోతుంది. తులసి కోట మా క్లాస్మేట్ వాళ్ళ మమ్మీ ఇది సేల్ చేస్తారు అనమాట. ఆల్ వెండి మా మమ్మీ అయితే చూడండి అనమాట ఇట్లా చేస్తుందో. చూడండి గాయస్ ఇట్లా మర్చిపోయిందో అని ఇట్లా పెట్టడం. నేను పెడతా. పెట్టినా గైస్ బాగానే. చూడండి గైస్ పోగొట్టింది మమ్మీ. ముందు రోజే అన్నీ సర్దేసుకున్నానంటే చెప్పినట్టుగానే. ఇంకా గుమ్మాలకి పసుపు కుంకుమలు, దేవుడి రూమ్లో ముగ్గు మా అమ్మాయి వేసింది. ఇంకా నేను మొత్తం వంటింట్లో పొయ్యిగట్టు మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని నీట్గా రెడీగా పెట్టేసుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే లెగ్గానే మనకి ఏం పని లేకుండా ఫ్రెష్గా మనం వంట స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది అండ్ మళ్ళీ మనం ఏం కట్టుకుంటామో అది కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నాము అంటే మనకి తొందరగా పని అయిపోతుంది, మార్నింగ్ ఎత్తుక్కోకుండా ఉంటుంది.